మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనను ఉద్దేశించి పుచ్చు వంకాయ సచ్చు వంకాయ అంటూ అవమానకరంగా మాట్లాడుతున్నారని, మరోసారి ఇలాంటి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోతుందని ఘాటుగా హెచ్చరించారు. తండ్రి వయసు వారన్న గౌరవంతో ఇన్నాళ్లు మౌనంగా ఉన్నానని, ఇకపై సహించేది లేదని స్పష్టం చేశారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా వనపర్తిలో మీడియాతో మాట్లాడిన కవిత నిరంజన్ రెడ్డిపై సంచలన అవినీతి ఆరోపణలు చేశారు. ఒక్కసారి మంత్రి అయిన నిరంజన్ రెడ్డి 3 ఫామ్ హౌస్లు ఎలా కట్టుకున్నారని ప్రశ్నించారు. అందులో అసైన్ భూములు కూడా ఉన్నాయని ఆరోపించారు. కృష్ణానది కాలువ సైతం ఆయన ఫామ్ హౌస్ నుంచే వెళ్లేలా మళ్లించుకున్నారని స్థానికులు చెబుతున్నారని అన్నారు. ఈ అవినీతి వ్యవహారాలు కేసీఆర్కు తెలియవా, లేక హరీష్ రావు అడ్డపడి కేసీఆర్ దృష్టికి వెళ్లకుండా కాపాడారా అని కవిత నిలదీశారు. నిరంజన్ రెడ్డి అవినీతిపై ఇక్కడ చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారని, మీడియా ముఖంగా ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తున్నానని తెలిపారు. ఇదే సమయంలో నిరంజన్ రెడ్డి అవినీతిపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కవిత ప్రశ్నించారు. హరీష్ రావుకు సన్నిహితుడు కావడం వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను కాపాడుతుందని తాను బలంగా నమ్ముతున్నానని చెప్పారు. బీఆర్ఎస్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసిన కవిత, ఆ పార్టీలో ఉద్యమకారులు ఉండలేక సతమతమవుతున్నారని వ్యాఖ్యానించారు.